ఎసిక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలోని ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు కార్మికులు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మృతదేహాన్ని డిపో వరకు తీసుకెళ్లి నిరసన తెలపాలన్న కార్మికుల నిర్ణయాన్ని పోలీసులు వ్యతిరేకించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలు కార్మికుల మధ్య భారీ వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ప్రస్తుతం ముత్తోజిపేటలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. తమ సహోద్యోగి మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ శంకర్ గౌడ్ మృతదేహం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు శంకర్ గౌడ్ ఇంటికి చేరుకునేందుకు ప్రయత్నించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వరంగల్ నుంచి సంపత్ అందిస్తారు. సంపత్, అసలు ఈ నర్సంపేటలో జరిగిన ఈ ఉద్రిక్త పరిస్థితులకు ప్రధాన కారణం ఏంటి? అంటే బీఆర్ఎస్ నేతలు కూడా ఇందులోకి వస్తూ ఉన్నారు. ఇప్పటికే సుదర్శన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఓకే సుష్మా, మనం చూసుకున్నట్లయితే వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామం వద్ద శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కూతురు వాళ్ళ గృహం దగ్గరికి శంకర్ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఇదే మృతదేహాన్ని ఆర్టీసీ డిపో ముందుకు తీసుకువెళ్ళి అక్కడ మేము భారీ నినాదాలతో నివాళులర్పించుకుంటామని చెప్పి ఆర్టీసీ కార్మికులు తమ నివాసానికి చేరుకుంటే ఇక్కడ భారీగా పోలీసులు మమ్మరించి ఇక్కడి మృతదేహాన్ని కదిలించేది లేదంటూ ఇక్కడ మృతదేహం చుట్టూ ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇదే క్రమంలో వీరిని పరామర్శించడం కోసం ఆర్టీసీ కార్మికుల కుటుంబాన్ని పరామర్శించడం కోసం స్థానిక బీఆర్ఎస్ నాయకులు అటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ యొక్క మృతదేహం దగ్గరికి చేరుకుంటే పోలీసులు భారీ మోహరించి వారి వద్దకు చేరుకోకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే ఉద్దేశంతోనే మేము ఇక్కడి పంపిస్తున్నామని చెప్పని ఎక్కడికక్కడ వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏనుగుల రాకేష్ రెడ్డి ఈ మృతదేహం దగ్గరికి వచ్చి కార్మికుల కుటుంబానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని చెప్పి కార్మికుల కుటుంబానికి ₹1 ఎక్స్గ్రే చెల్లించి వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం అందించాలని చెప్పి ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ పోలీసులు. అదేవిధంగా ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కూడా తెలియపరిచిన విషయం ఏంటంటే ఆర్టీసీ డిఎం గారు చేసినటువంటి ప్రసన్న లక్ష్మి చేసినటువంటి ఇబ్బందులకే మా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి వెంటనే ఇక్కడికి ఆర్ఎం గారు రావాలి, డిఎం గారిని సస్పెండ్ చేయాలి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావాలి, ఈరోజు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు భారీగా ముత్తోజిపేట గ్రామానికి చేరుకొని పూర్తిగా పోలీసు ఆధీనంలోకి గ్రామాన్ని తీసుకొని ఎక్కడ ఏ నాయకులను కూడా రానియకుండా బీఆర్ఎస్ నాయకులను ప్రతిపక్ష నాయకులను ఎవరు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నది. మనం చూసుకున్నట్లయితే మరికొద్ది క్షణాలలో ఇక్కడికి రాష్ట్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేరుకోబోతున్నారు. వారి కోసం కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఇంకా ఉద్రిక్తత అయితే మొదలవుతుంది, ఇంకా బాగానే ఉద్రిక్తత ఉందని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళి ఆర్టీసీ కార్మికులు అందరూ కలిసి ఆర్టీసీ డిపో ముందే మేము నివాళులర్పించాలని ఒక పట్టయితే పట్టారని చెప్పచ్చు. ప్రసన్న. ఎస్ సంపత్, అయితే కార్మికులు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మీరు చెప్తున్నారు. అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైనా సహాయం ప్రకటించిందా అధికారికంగా? ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే ఏం సహాయం ప్రకటించలేదు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులే తెలుపుతున్నారు తప్ప ఇప్పటి వారికి వారి కుటుంబానికే కానీ కార్మిక సంఘాలకే కానీ ఎటువంటి ప్రభుత్వం హామీలు ఇవ్వలేదు. వారి హామీలు ఇచ్చేంత వరకు మేము ఈ నిరాశన ఇలానే తెలియపరుస్తాం. ఈ కుటుంబం ఈ శంకర్ గౌడ్ మృతదేహం ముందు కూడా నిరాశన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి వారు కూడా శంకర్ గౌడ్ కుటుంబానికి ఎటువంటి ప్రభుత్వం హామీ ఇవ్వలేదు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి ప్రాగాఢ సానుభూతులే తెలుపుతున్నారు. మాకు ప్రాగాఢ సానుభూతులు మాకెందుకు, మా కుటుంబం కోల్పోయింది, మా కార్మికులు రోడ్డు మీద పడ్డారు, మా సమస్యలు పరిష్కరించాలి, ఈ కుటుంబానికి
మీరు అండగా నిలవాలని చెప్పి ఇక్కడ కార్మికులు అయితే టెంట్లు వేసుకొని ఆ మృతదేహం ముందు ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అయితే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నిరసన చేస్తున్నారు మృతదేహం వద్ద అని కూడా చెప్తున్నారు. అయితే ఆవిడ నిరసన కారణం ఏంటి? బీఆర్ఎస్ కార్యకర్తల పాత్ర ఈ ఘటనలో ఎంతవరకు ఉంది? బీఆర్ఎస్ నాయకులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజలను, పేద ప్రజలను, కార్మికులను పుట్టబెట్టుకోవడమేనా ఈ యొక్క ప్రభుత్వం చేస్తుందని చెప్పంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కార్మికుల సంఘాలకు మద్దతు తెలిపి ఆ శంకర్ గౌడ్ కుటుంబానికి చేరుకొని వారి కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి తెలిపి తక్షణమే ఈ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం నివేదికల ప్రకారం ప్రభుత్వం వీరికి ఆర్థిక సహాయం అందించి వీరి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని చెప్పి సత్యవతి రాథోడ్ కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పేద ప్రజలకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతుంది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన లేదు. ప్రజాపాలన అంటూ ప్రజలను హింసిస్తున్నా తప్ప కానీ ప్రజలకు చేసిన మేలు లేవని చెప్పని ప్రభుత్వాన్ని అయితే నిలదీస్తుంది మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఎస్, అయితే ముత్తోజీపేటలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందా? ఇంకా ఏదైనా ఉద్రిక్తతలు దారితీసే అవకాశం కనిపిస్తుందా? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంతమంది బలగాలను మోహరించారు? ముత్తోజీపేటలో క్షణం క్షణం ఒక ఘటన జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న పరిస్థితి కూడా ఉద్రిక్తంగా వివరిస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఇంకా కొంతమంది నాయకులు అటు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, లేకపోతే ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, వీరు కూడా వచ్చే సూచనలు వస్తున్నారని చెప్పి ఎక్కడికెక్కడ పోలీసు భారీ బలగాలు చేరుకున్నారు. సుమారుగా ఈ యొక్క వరంగల్ హన్మకొండపల్లిలో ఉన్నటువంటి ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు అందరు ఇక్కడ చేరుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ప్రొడక్షన్ మధ్యలో పోలీసు బలగాలు అయితే నిర్వహించారు. ఏదేమైనప్పటికీ ఉద్రిక్తత ఇంకా ఉద్రిక్తంగా పెరుగుతుంది తప్ప కానీ ఇప్పటివరకైతే తగ్గే పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకా రానున్న నాయకులు శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడం కోసం ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇంకా వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో ఇక్కడ పోలీసులు మాత్రం భారీగా మోహరించి వారికి అటు భద్రత కల్పిస్తూ ఇటు కార్మికులకు ఎటువంటి ఈ మృతదేహాన్ని ఆర్టీసీ డిపోకి తీసుకుపోయేలా ఇక్కడనే ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ సంపత్.